లాస్ట్ నైట్ సంథింగ్ షిఫ్టెడ్. ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్లో మైన్స్ వేయడం స్టార్ట్ చేసింది. ఆ నేరో వాటర్వే వరల్డ్స్ ఆయిల్ సప్లైలో ప్రపంచంలోని ఆయిల్లో 1/5 వంతు. యూఎస్ ఇంటెలిజెన్స్ సోర్సెస్ ప్రకారం ఇప్పటి వరకు కొన్ని డజన్ల మైన్స్ వేశారు. కానీ ఇరాన్ ఇంకా దాని మైన్ లేయింగ్ కెపాబిలిటీలో 80% to 90% ఇంకా ఇంటాక్ట్‌గా ఉంది. అంటే ఏంటి అర్థం? కొన్ని డేస్‌లోనే హండ్రెడ్స్ ఆఫ్ మైన్స్ డిప్లాయ్ చేయగల కెపాసిటీ ఉంది. ఇది ఇది మీరు జస్ట్ స్క్రోల్ చేసి వదిలేసే హెడ్‌లైన్ కాదు. ఇది ఒక రీజనల్ కాన్ఫ్లిక్ట్, గ్లోబల్ ఎకనామిక్ క్యాటాస్ట్రోఫీగా మారిన మొమెంట్. ఐయామ్ హెల్ ఆఫ్ హౌస్ సివిల్ ఆన్ బి యూట్యూబ్. నాకు కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ ఉంది. మరియు నేను డేటా అనాలిసిస్ యూజ్ చేసి జియో పాలిటిక్స్ మరియు ఎకనామిక్స్‌లో ఆయిల్ ఓవర్‌నైట్‌లో $119 బారెల్‌కి హిట్ అయ్యింది. కానీ G7 ఆఫీషియల్స్ ఇంటర్వెన్షన్ తర్వాత $110 కిందకి రిట్రీట్ అయ్యింది. స్ట్రాటజిక్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం గురించి డిస్కస్ చేశారు. యునైటెడ్ స్టేట్స్‌లో గ్యాస్ ప్రైసెస్ ఒక వీక్‌లోనే $3.11 నుంచి $3.48కి జంప్ అయ్యాయి. కానీ ఆయిల్ అనేది జస్ట్ ద బిగినింగ్ మాత్రమే. ఇప్పుడు వాట్స్ హ్యాపెనింగ్ అంటే ఒక క్వాడ్రూపల్ సప్లై షాక్ ల్యాండ్ అవుతుంది. మనం ఆయిల్ గురించి, న్యాచురల్ గ్యాస్ గురించి, ఫెర్టిలైజర్స్, అల్యూమినియం అన్నీ ఒకేసారి హిట్ అవుతున్నాయి. ఇక యూఎస్ ఎకానమీ అంటారా? టారిఫ్స్ వల్ల ఆల్రెడీ కొంచెం వాబ్లీగా ఉంది. దానికి తోడు నెగెటివ్ ఫిబ్రవరి పేరోల్స్ దీన్ని అబ్జార్బ్ చేసుకోవడానికి ఇప్పుడు దగ్గర ఏ టూల్స్ కూడా లేవు. ఇక్కడ ఒక ఫైనాన్షియల్ మెకానిజం ఉంది. చాలా మందికి తెలియదు. హర్ముజ్ జలసంధి ఎఫెక్టివ్‌లీ క్లోజ్డ్ అయిపోయింది. ఇరాక్, కువైట్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కర్టెయిల్ చేసేశాయి. ఆయిల్ ప్రొడక్షన్ తగ్గిస్తోంది. ఎందుకంటే స్టోరేజ్ ఫెసిలిటీస్ నిండిపోతున్నాయి. ఐఎన్జీ అనలిస్ట్స్ ప్రకారం సౌదీ అరేబియా ప్రొడక్షన్ కట్ చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. వెల్, ఇది ఇక ట్రాన్సిట్ బాటిల్‌నెక్ కాదు. మనం మాట్లాడుతున్నది గల్ఫ్‌లోని 4 లార్జెస్ట్ పోర్ట్స్ అంతటా ఒక కంప్లీట్ సప్లై షట్‌డౌన్ గురించి. ప్రొడ్యూసర్స్ అక్కడితో ఆగలేదు. నేచురల్ గ్యాస్ ఖతార్ యొక్క రస్లాఫన్ కాంప్లెక్స్ గురించి మాకు ఇంకో వీడియో ఉంది. దాన్ని నెక్స్ట్ చూడండి. గత వారం ఒక ఇరానియన్ స్ట్రైక్ తర్వాత వరల్డ్స్ లార్జెస్ట్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ప్లాంట్ షట్ డౌన్ అయిపోయింది. మార్గన్ స్టాన్లీ ఎస్టిమేట్స్ ఈ క్లోజర్ ఒక మంత్ కంటే ఎక్కువ కాలం కంటిన్యూ అయితే గ్లోబల్ ఎల్ఎన్జీ మార్కెట్ ఒక ప్రాజెక్టెడ్ 6 మిలియన్ టన్ సర్ప్లస్ నుంచి ఒక యాక్చువల్ డెఫిసిట్. ఖతార్స్ ఎనర్జీ మినిస్టర్ ఫైనాన్షియల్ టైమ్స్‌కి చెప్పారు. ఏంటంటే డెలివరీస్ రీస్టార్ట్ అవ్వడానికి వీక్స్ లేదా మంత్స్ పట్టవచ్చు. ఫర్టిలైజర్ షార్టేజ్ ఇక్కడ డ్యామేజ్‌ని మరింత కాంపౌండ్ చేస్తుంది. ఇరాన్ గ్లోబలీ దాదాపు 5% ఫర్టిలైజర్ సప్లై గ్లోబలీ ట్రేడెడ్ యూరియాలో 11% అమోనియా. అదే సమయంలో వరల్డ్స్ యూరియా ట్రేడ్‌లో దాదాపు 45% స్ట్రెయిట్ గుండా పాస్ అవుతాయి. హాస్టిలిటీస్ మొదలైనప్పటి నుంచి ప్రైసెస్ 25% సర్జర్ అయ్యాయి. బ్లూంబర్గ్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఫర్టిలైజర్ కన్సంప్షన్‌కి క్రాప్ ఈల్డ్స్‌కి మధ్య 0.63 కోరిలేషన్ ఉంది. తక్కువ ఫర్టిలైజర్స్ అంటే ఈవెంచువల్లీ లెస్ ఫుడ్ ప్రొడక్షన్ అన్నమాట. అల్యూమినియం బహారీన్ మరియు నార్స్క్ హైడ్రా క్యాటలమ్ ఇవి ఖతర్‌లో ఒక జాయింట్ వెంచర్‌గా ఆపరేట్ చేస్తుంది. హావ్ బోత్ డిక్లేర్డ్ ఫోర్స్ మెజర్. క్యాటలమ్ మంత్ ఎండ్‌కి పూర్తిగా షట్ డౌన్ అవ్వబోతోంది. రీస్టార్ట్ అంటే టేకప్ అవ్వడానికి ఒక ఇయర్ పట్టవచ్చు. గల్ఫ్ స్మెల్టర్స్ దగ్గర టిపికలీ కేవలం 3 నుండి 4 వీక్స్ అల్యూమినా ఇన్వెంటరీ మాత్రమే ఉంటుంది. ఇలాంటి సిట్యుయేషన్‌లో ప్రైసెస్‌గా పెరిగిపోతాయి. $3,600 పర్ టన్‌కి రీచ్ అయ్యింది. డిస్రప్షన్స్ ఇంకా వర్సన్ అయితే $4,000 కూడా టచ్ చేయవచ్చు. ఈ మైన్ లేయింగ్ అనేది సీరియస్ ఎస్కలేషన్ కూడా చాలా ఇంటెన్స్‌గా ఉంది. ఇరాన్ యొక్క ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ప్స్ ఈ స్ట్రెయిట్‌ని కంట్రోల్ చేస్తోంది. మరియు వాళ్ళ దగ్గర ఒక ఫుల్ బ్లోన్ గాంట్లెట్ డిస్పర్స్డ్ మైన్ లేయింగ్ క్రాఫ్ట్, ఎక్స్‌ప్లోజివ్ లేడెన్ బోట్స్ మరియు షోర్ బేస్డ్ మిసైల్ బ్యాటరీస్ ఐఆర్‌జీసీ ఇంతకు ముందు వార్న్ చేసింది. ఆ స్ట్రెయిట్ గుండా పాస్ అయ్యే ఏ షిప్‌ని అయినా అటాక్ చేస్తామని వార్న్ చేశారు. ఆ ఛానెల్‌ని ఒక డెడ్ వ్యాలీగా డిస్క్రైబ్ చేశారు. ఎందుకంటే ట్రాన్సిట్ చేయడంలో ఉన్న రిస్క్స్ చాలా సీరియస్. యూఎస్ ఆఫీషియల్స్ ఈ రోజు కన్ఫర్మ్ చేశారు. యూఎస్ నేవీ ఇప్పటివరకు ఒక్క వెసెల్‌ని కూడా ఈ స్ట్రెయిట్ త్రూ ఎస్కార్ట్ చేయలేదు. ఈవెన్ దో ప్రెసిడెంట్ ట్రంప్ తన అడ్మినిస్ట్రేషన్ అన్ని ఆప్షన్స్ చూస్తోందని చెప్పారు. ఇది మార్కర్స్‌కి ఏం మీన్ అవుతుందో మాట్లాడుకుందాం. అయితే మండే నాడు గ్లోబల్ షేర్స్ భారీగా పడిపోయాయి. జపాన్స్ నిక్కై 225 అయితే మరి హెవీలీ ప్లంజ్ అయింది. ఆయిల్ ప్రైసెస్ $120 దగ్గరికి స్పైక్ అయిన తర్వాత 5% కంటే ఎక్కువ పడిపోయింది. ఎస్&పి 500 అర్లీలో దాదాపు ట్రేడింగ్. మిడిల్ ఈస్ట్ ఎనర్జీ ఇంపోర్ట్స్ మీద హెవీలీ డిపెండెంట్ అయిన ఏషియన్ ఎకానమీస్ ఇంకా స్టీప్‌గా ఫాల్ అయ్యాయి. సౌత్ కొరియాస్ కాస్బీ కప్పత 6% పడిపోయింది. తైవాన్స్ బెంచ్‌మార్క్ ఇండెక్స్ 4.4% డైవ్ అయింది. మరియు ఇండియాస్ సెన్సెక్స్ 2.3% లాస్ట్ అయింది. అగ్రికల్చరల్ కమోడిటీస్ కూడా సేమ్ ట్రెండ్ ఫాలో అయ్యాయి. మలేషియన్ పామ్ ఆయిల్ ఏకంగా 9% జంప్ అయ్యింది. సోయాబీన్స్ లేట్ 2022 తర్వాత హైయెస్ట్ లెవెల్స్ కి చేరుకున్నాయి. అండ్ వీట్ మిడ్ 2024 తర్వాత చూడని లెవెల్స్ కి క్లైంబ్ అయ్యింది. ఫుడ్ అండ్ ఫ్యూయల్ లాస్ట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ బ్యాక్‌లాష్‌ని డిఫైన్ చేసిన 2 కేటగిరీస్ మిడ్ టర్మ్స్‌లోకి వెళ్తుండగా మోస్ట్ ప్రెషర్‌లో ఉన్నాయి. ఇక్కడ నుండి సిట్యుయేషన్ ఇంకా వర్స్ అవుతుంది. 2022లో రష్యా యుక్రెయిన్‌ని ఇన్వైట్ చేసినప్పుడు ఫెడ్ దగ్గర రేట్స్‌ని అగ్రెసివ్‌లీ రేజ్ చేయడానికి ఇనఫ్ రూమ్ ఉంది. టూల్ థ్రెట్‌కి మ్యాచ్ అయింది. ప్రాబ్లమ్ డిమాండ్ సైడ్ రిస్ట్రెయింట్‌ని సప్లై సైడ్ ఇన్ఫ్లేషన్‌కి అగెన్స్ట్‌గా యూజ్ చేయడం. ఆ టూల్ కిట్ 2026లోకి వచ్చేసరికి ప్రాపర్‌లీ మ్యాప్ అవ్వదు. ఇప్పుడు టారిఫ్ రెజిమ్ ఆల్రెడీ మార్జిన్స్ కంప్రెస్ చేస్తోంది. ఇన్పుట్ కాస్ట్స్ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు దీని మీద ఎనర్జీ షాక్ యాడ్ చేయండి. ఫర్టిలైజర్ షాక్ యాడ్ చేయండి. మరియు దాని మీద ఇండస్ట్రియల్ మెటల్ షాక్స్ కూడా. అన్నీ సప్లై సైడ్ నుంచి, అన్నీ ఇన్ఫ్లేషనరీ, అన్నీ ఒకేసారి వచ్చి పడ్డాయి. మీరు ఇప్పటివరకు నేను జియోపాలిటిక్స్ అండ్ ఫైనాన్స్ మీద చేసే వర్క్ ఫాలో చేస్తే మీకు ఒక విషయం తెలుసు. పాటర్న్ రెకగ్నిషన్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇది అలాంటి ఒక మొమెంట్ వేర్ పబ్లిక్లీ అవైలబుల్ డేటా మీకు ఎగ్జాక్ట్‌లీ చెప్తుంది. నెక్స్ట్ ఏం రాబోతోందో. ఇఫ్ యూ నో హౌ టు రీడ్ ఇట్.
మనం ఎఫెక్ట్స్ డాక్యుమెంట్ చేస్తున్నాం, సైడ్స్ తీసుకోవడం లేదు. బట్ ఇక్కడ ఎకనామిక్ మెకానిక్స్ చాలా బ్రూటల్‌గా ఉన్నాయి. జస్ట్ కన్సిడర్ చేయండి. ఫెడ్ యొక్క పొజిషన్. ఫిబ్రవరి పేరోల్స్ 5 ఇయర్స్‌లో ఫస్ట్ టైమ్ నెగెటివ్‌లోకి వెళ్ళిపోయాయి. ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్‌మెంట్ ఒక్క రాత్రిలో పడిపోయింది. వీకెనింగ్ లేబర్ మార్కెట్, వైట్ హౌస్ ప్రెషర్. నార్మల్లీ అయితే ఇవి రేట్ కట్స్ వైపు పాయింట్ చేస్తాయి. కానీ ఇన్ఫ్లేషన్, వార్ మొదలైనప్పటి నుంచి స్వాప్స్ షార్ప్‌లీ హైయర్‌గా రీప్రైస్ అయ్యాయి. మరియు బాండ్ యీల్డ్స్ గ్లోబలీ పెరిగాయి. నార్మల్లీ అయితే ఫాల్ 10 YEAR ట్రెజరీ ఈల్డ్ 4.15%కి రైజ్ అయింది. వరుసగా ఒక వీక్‌గా గెయిన్స్ కంటిన్యూ అవుతూ ఇన్వర్ట్ అవుతుంది. యూజువల్ వార్ టైమ్ ప్యాటర్న్ ఇదే. ఇక్కడ క్రిటికల్ థింకింగ్ చాలా ఎసెన్షియల్ అవుతుంది. ఈ ప్యాటర్న్స్‌ని అవి హిట్ చేయడానికి ముందే స్పాట్ చేసే ఎబిలిటీని మీరు షార్పన్ చేసుకోవాలనుకుంటే హెడ్‌లైన్స్ నా బుక్ చెక్‌ఔట్ చేయండి. అవేక్ ద ప్రాక్టీస్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్ ఇన్ అన్ ఏజ్ ఆఫ్ సెల్ఫ్‌లెస్. ఈ బుక్ మరియు ఆడియో బుక్‌గా అవైలబుల్. సబ్స్క్రైబర్స్‌కి 10% మరియు ఫస్ట్ చాప్టర్ మీరు ఫ్రీగా గెట్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్స్ ద్వారా. సరే, మెకానిక్స్‌కి బాక్ వద్దాం. అమెరికన్ కన్జ్యూమర్స్ అయితే యాక్చువల్లీ ఈవెన్‌గా ఎక్స్‌పోజ్ అయ్యింది. యూఎస్ న్యాచురల్ గ్యాస్ ప్రైసెస్ గత వీక్‌లో 11% పెరిగాయి. దాంతో కంపేర్ చేస్తే 67% యూరప్‌లో. డొమెస్టిక్ ఇన్వెంటరీస్ ఫిబ్రవరి ఎండ్‌కి 5 వైఈఆర్ యావరేజ్ కంటే జస్ట్ 3% రేంజ్‌లో ఉన్నాయి. యావరేజ్ మరియు యూఎస్ ఎక్స్‌పోర్ట్ టెర్మినల్స్ ఇప్పటికే ఫుల్ కెపాసిటీలో రన్ అవుతున్నాయి. విచ్ మీన్స్ గ్లోబల్ గ్యాస్ షాక్‌లో ఎంత భాగాన్ని అమెరికన్ హౌస్‌హోల్డ్స్‌కి చేరుతుంది. ఎలక్ట్రిసిటీ బిల్స్ మేనేజబుల్‌గా ఉంటాయి. కానీ ఆయిల్ విషయం డిఫరెంట్. ఆయిల్ అనేది స్పెసిఫికలీగా వోటర్స్ ఏం ఫీల్ అవుతున్నారంటే బాంబింగ్ స్టార్ట్ అయిన 9 డేస్‌లో ఆయిల్ ప్రైసెస్ పర్ బ్యారెల్ $100 చేరినా కూడా అది 50% జంప్ అన్నమాట. పంప్ ఇంకంత పేస్ అందుకోలేదు. మండే నాడు గోల్డ్ 2% కంటే ఎక్కువ పడిపోయింది. ఇక్కడ ఒక్క సెకండ్ ఆగాలి. ట్రెడిషనల్ క్రైసిస్ హెడ్జ్ అని మనం నమ్ముకునే గోల్డ్ ఎందుకు పడిపోయిందంటే డాలర్ స్ట్రెంత్ బాగా పెరిగింది. అదే టైంలో రేట్ కట్ ఎక్స్‌పెక్టేషన్స్ పూర్తి ఓవర్ పవర్డ్ చేసేసాయి. సేఫ్ హావెన్ డిమాండ్స్‌ని. మీ యూజువల్ షాక్ అబ్జర్వర్స్ కూడా ఫాల్ అవ్వడం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. సిస్టమ్ రియల్ స్ట్రెయిన్‌లో ఉంది. ఇక నేను నెక్స్ట్ ఏం వాచ్ చేయబోతున్నానో చెప్తాను. ఇరాన్ ఇదే పేస్‌లో స్ట్రెయిట్‌ని థ్రెటన్ చేస్తూ కంటిన్యూ చేస్తే మనం హండ్రెడ్స్ ఆఫ్ ఈ వీక్‌లోనే మైన్స్ డిప్లాయ్ చేస్తారు. అది జరిగితే ఆ వాటర్‌వే కమర్షియల్ షిప్పింగ్‌కి కంప్లీట్‌లీ ఇంపాసిబుల్ అయిపోతుంది. కంప్లీట్ గల్ఫ్ ఆయిల్ ఎక్స్‌పోర్ట్స్ రీరూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ స్ట్రెయిట్ ఎంత లాంగర్ క్లోజ్‌గా ఉంటే ఫుడ్ మీద డౌన్ స్ట్రీమ్ ఎఫెక్ట్స్ అంతా సివియర్‌గా ఉంటాయి. ప్రైసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్స్ మరియు కన్స్యూమర్ గుడ్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎలాగైనా ఆల్టర్నేటివ్ ఆయిల్ సప్లైస్. ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసాంట్ రిపోర్టెడ్లీ చైనాని ఇరానియన్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించమని, బదులుగా అమెరికన్ ఆయిల్ కొనమని అడుగుతున్నారు. క్రూడ్ ఇన్‌స్టెడ్. చైనా ప్రస్తుతం ఇరాన్స్ ఆయిల్ ఎక్స్‌పోర్ట్స్‌లో దాదాపు 90% ఇంపోర్ట్ చేసుకుంటోంది. కానీ అమెరికన్ ఆయిల్ చాలా ఎక్స్‌పెన్సివ్ మరియు చైనాకి అసలు ఏ ఇంట్రెస్ట్ లేదు. వాషింగ్టన్ వాళ్ళే క్రియేట్ చేసుకున్న క్రైసిస్ నుంచి వాళ్ళని బయటపడేయడానికి ప్రీమియం పే చేయడంలో. మీన్‌వైల్ సెనెట్ డెమోక్రాటిక్ నాయకుడు చక్ షూమర్ ట్రంప్‌ని స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ నుంచి ఆయిల్ రిలీజ్ చేయమని డిమాండ్ చేశారు. మార్కెట్స్‌ని స్టెబిలైజ్ చేయడానికి, ప్రైసెస్‌ని కంట్రోల్‌లోకి తీసుకురావడానికి, ప్రైసెస్ డౌన్ ట్రంప్ యాక్ట్ చేయడానికి డిక్లైన్ చేశారు. మార్కెట్ చాలా క్విక్‌లీ హీల్ అవుతుందని, తాను టాలరేట్ చేయడానికి విల్లింగ్‌గా ఉన్నానని, ప్రైసెస్ పెరుగుతాయంటే పెరుగుతాయి అని క్యాజుయల్లీ చెప్పేశారు. ఇది ఏదో స్పెక్యులేషన్ కాదు. మనం యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డైరెక్ట్ కోట్ గురించి మాట్లాడుతున్నాం. యూరోప్ ఈ విషయాన్ని కంప్లీట్‌లీ డిఫరెంట్‌గా ఎలా చూస్తోందో మీరు అండర్‌స్టాండ్ చేసుకోవాలంటే యూరోపియన్ లీడర్ సిస్టమాటికల్‌గా ఈ వార్‌లో ఎంటర్ అవ్వడానికి నో చెప్తున్నారు. ఈ ఫైట్‌లో పార్టిసిపేట్ అవ్వకుండా సిట్ ఔట్ చేయాలని చూజ్ చేస్తున్నారు. మీ స్క్రీన్ మీద ఇప్పుడు కనిపిస్తున్న ఇక్కడ కాంప్లెక్సిటీ ఏంటంటే వాషింగ్టన్‌కి ఇది ప్రాపర్‌లీ అర్థం అవుతున్నట్లు కనిపించడం లేదు. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌లో ఉన్న మైన్స్ అనేవి ఇది జస్ట్ ఒక మిలిటరీ ఎస్కలేషన్ కాదు. ఇవి ఎకనామిక్ ట్రిప్ వైర్స్ మరియు యూఎస్ నేరుగా వాటిలోకి వాక్ చేసేస్తోంది. చూసినందుకు అందరికీ చాలా థాంక్స్. సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో తర్వాత